గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో కరోనా కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో నిన్న హాస్పిటల్ కి వచ్చారు. చికిత్స తర్వాత హోమ్ ఐసోలేషన్ కు వైద్యులు పంపారు. ఎయిమ్స్ లో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేశారు. జీజీహెచ్ లోనూ వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆర్టీపీసీఆర్ కిట్లు సిద్ధం చేశారు. 250 ఆర్టీపీసీఆర్ కిట్లు సిద్ధం ఉన్నాయని తెలిపారు. అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో కరోనా కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో నిన్న హాస్పిటల్ కు వచ్చారు. చికిత్స తర్వాత హోమ్ ఐసోలేషన్ కు వైద్యులు పంపారు. ఎయిమ్స్ లో ప్రత్యేక ఫీవర్ వార్డ్ ని ఏర్పాటు చేశారు. జీజీహెచ్ లోనూ వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆర్టీపీసీఆర్ కిట్లు కూడా సిద్ధం చేశారు. మొత్తం 250 ఆర్టీపీసీఆర్ కిట్లు సిద్ధంగా ఉన్నాయంటూ వైద్యులు తెలిపారు. అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో కరోనా కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో నిన్న హాస్పిటల్ కు వచ్చారు. చికిత్స తర్వాత హోమ్ ఐసోలేషన్ కి అయితే వైద్యులు పంపించారు. ఇటు ఎయిమ్స్ లో ప్రత్యేక ఫీవర్ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. జీజీహెచ్ లో కూడా వైద్యులు అప్రమత్తమవుతున్నారు. ఈ మధ్య కాలంలో కరోనా కేసులు రావడంతో ఇటు ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా సిద్ధం చేశారు. మొత్తంగా 250 ఆర్టీపీసీఆర్ కిట్లు కూడా సిద్ధంగా ఉన్నాయంటూ వైద్యులు తెలుపుతున్నారు. అనుమానితులు వెంటనే కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. సో నాగేశ్వరరావు, ఇటు జీజీహెచ్ లో కూడా ఇటు మంగళగిరిలోని హాస్పిటల్లో కూడా కరోనాకు సంబంధించి లక్షణాలతో ఒక వైద్యుడు వచ్చినట్లు తెలుస్తోంది. సో కరోనా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉందంటూ ప్రజలు కూడా పానిక్ అవుతున్నారు. మరి దీనికి సంబంధించి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీపీసీఆర్ కిట్లు కూడా సిద్ధం చేస్తారంటున్నారు. సో మరి వేరియంట్ కి సంబంధించి వైద్యులు ఇస్తున్న అప్డేట్ ఏంటి? గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో అయితే కరోనా కలకలం అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కరోనా వల్ల గత 2022-2023 సంవత్సరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు కూడా భయపడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ కరోనా వల్ల ఇబ్బందులకు భయపడిన పరిస్థితి, మనుషులు కూడా చనిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితులు తలెత్తుతాయేమోనన్న భయంతో కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజలలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే మంగళగిరి ఎయిమ్స్లో ఒక వ్యక్తి నిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఫీవర్తో. అతనికి కరోనా నిర్ధారణ అయినట్టుగా ఏదైతే డాక్టర్లు నిర్ధారించి ఆయన హౌస్లో ఆయన ఉండే విధంగా, చర్యలు తీసుకునే విధంగా, ట్రీట్మెంట్ పొందే విధంగా డాక్టర్లు సూచించిన నేపథ్యం ఉంది. దీంతో మొత్తంగా అక్కడ జీజీహెచ్లో కూడా డాక్టర్లు అప్రమత్తమైంది. వైద్య శాఖ కూడా అప్రమత్తమై దీనికి సంబంధించి కరోనా వ్యాధి ప్రబలకుండా ఏ విధంగా అయినా చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంతో కూడా డాక్టర్లు వారికి సూచిస్తున్న నేపథ్యం ఉంది. గుంటూరు జిల్లాలో ఇంకా 1-2 చోట్ల కూడా ఏదైతే ఈ యొక్క కరోనా ఉన్నట్లుగా కూడా గుర్తిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం కడపలో ఇద్దరు ఈ కరోనాతో చనిపోయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎయిమ్స్లో కూడా ఈ కలకలం రేపడంతో ఈ గుంటూరు జిల్లా ప్రాంత వాసులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వైద్య శాఖ మాత్రం దీనికి మొత్తంగా అప్రమత్తమైందని కూడా అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే ఆర్టీపీసీఆర్కి సంబంధించిన కిట్లు కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. 250 ఆర్టీపీసీఆర్ కిట్లని అయితే అందుబాటులో ఉంచినట్లుగా కూడా వైద్యులు, అదేవిధంగా వైద్య శాఖ అధికారులకు సంబంధించిన చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క కరోనా నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ కరోనా కలకలం ద్వారా ఎవరు ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ముందుగా మాస్కులు ధరిస్తూ కూడా ఉండాలనేది కూడా అధికారులు ఆదేశిస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం జీజీహెచ్లో మొత్తంగా కూడా ఈ యొక్క ఫీవర్కి సంబంధించిన వార్డులు కూడా సపరేట్గా కేటాయించి ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎయిమ్స్లో కూడా ఫీవర్కి సంబంధించిన ప్రత్యేక వార్డు కూడా కేటాయించిన నేపథ్యం ఉంది. ఏదైతే ఫీవర్తో కనుక వస్తే కనుక ముందుగా ఈ యొక్క కరోనా టెస్టులు నిర్వహించి ఆ తర్వాత ఫీవర్ వార్డుకి తరలిస్తారని కూడా అధికారులు, డాక్టర్లు చెప్తున్న నేపథ్యం ఉంది. ముందుగా ఏదైతే ఈ యొక్క కరోనా వల్ల ఎవరు కూడా భయపడొద్దని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో దానికి సంబంధించిన మందులు కానీ దాన్ని తట్టుకొని మనం నిలబడ్డాం కనుక ఎవరు కూడా భయంతో ఇబ్బందులు పడవద్దు.
కరోనా వస్తే కనుక వెంటనే ఆ వైద్యులని సంప్రదించి తగు వైద్యం పొందాలని కూడా అధికారులు సూచిస్తున్న నేపథ్యం ఉంది. కారణంలో ప్రజలందరూ కూడా ఇలాంటి ఆదేశాలతో ఏదైతే జ్వరం ఫీవర్ కానీ ఏదైనా వస్తే కనుక వెంటనే వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకొని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యే విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఎవరు కూడా భయపడొద్దని కూడా ప్రభుత్వ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అతనికి ఏదైతే ప్రస్తుతం ఓన్లీ ఫీవర్తో కరోనా లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వైద్యులు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరిస్తూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ బయట తిరగాలని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కరోనా నేపథ్యం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా అధికారులను వైద్యుల్ని సంప్రదించి దానికి కావాల్సిన మెడిసిన్ వాడే విధంగా ముందుకు వెళ్ళాలని ప్రజలకు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో నాగేశ్వరరావు, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కారణంగా చాలా మందికి జలుబు జ్వరాలు అనేవి వస్తూ ఉన్నాయి. సో దానికి అదేవిధంగా కోవిడ్ ఏమో అని భయపడకుండా ఉండేందుకు ఇటు ప్రతి హాస్పిటల్లో టెస్టులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముందస్తుగా వైద్య శాఖ అధికారులు అన్ని హాస్పిటల్స్ లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాతావరణ మార్పుల నేపథ్యంలో కూడా జ్వరాలు ప్రజలకు జ్వరాలు వస్తున్న నేపథ్యం ఉంది. ఈ జ్వరాలు మామూలు జ్వరాలా లేక కరోనాకు సంబంధించిన జ్వరం లాగా ముందు వచ్చే తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చిన్న జ్వరం రావడంతో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో డాక్టర్లు అప్రమత్తమై ఉన్నతాధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలకి ఏదైతే వారు వెంటనే జ్వరం కానీ వస్తే కనుక ఆ డాక్టర్ని సంప్రదించాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ఫీవర్కి సంబంధించి ప్రత్యేక వార్డులు కూడా జీజీహెచ్తో పాటు ఎయిమ్స్లో కూడా ప్రత్యేక వార్డులను కేటాయించినట్లు ఫీవర్కి వచ్చిన వాళ్ళని జలుబు జ్వరాలతో వచ్చిన వాళ్ళని ముందుగా ఆ కరోనా టెస్టులకు సంబంధించి చేసి ఆ తర్వాత ఫీవర్ వార్డులోకి ఉంచే పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరు కూడా భయపడకుండా ఫీవర్ వచ్చేగానే కరోనా వచ్చిందనే భయంలో ఉండకుండా ముందుగా హాస్పిటల్కు వచ్చి వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.